హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని డైరెక్టివ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. డైరెక్టివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాంగులర్‌లో. సో, డైరెక్టివ్స్ అంటే ఏంటి అనంటే కస్టమ్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్. కస్టమ్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా! హెడ్డింగ్ ట్యాగు, బాడీ ట్యాగు, డివ్ ట్యాగు, హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ప్రతి దాన్ని ఎలిమెంట్స్ అంటాం. సపోజ్ నేను ఇక్కడ హెచ్1 ట్యాగ్ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఈ హెచ్1 ట్యాగ్‌కి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి? క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఐడీ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. లేకపోతే హిడెన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. డిజేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి అనంటే హెచ్‌టీఎంఎల్ ప్రొవైడ్ చేసిన అట్రిబ్యూట్స్. కానీ మనకి యాంగులర్‌లో కొన్ని కొత్త అట్రిబ్యూట్స్ వచ్చినాయి. వాటినే డైరెక్టివ్స్ అని చెప్తారు. అందుకే కస్టమ్ అని అన్నారు. కస్టమ్ అని ఎందుకన్నారంటే యాంగులర్ ప్రొవైడ్ చేసింది కొన్ని అట్రిబ్యూట్స్‌ని కావాలంటే మనం కూడా మన కొత్త అట్రిబ్యూట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు ఒక హెచ్‌టీఎంఎల్‌కి. సపోజ్ ఇన్‌పుట్ టైప్ తీసుకుంటే దానికి అట్రిబ్యూట్స్ ఏముంటాయి? టైప్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ప్లేస్ హోల్డర్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. మిన్ను, మాక్సు అనే ఇంకో అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నవి. కానీ మనం కొత్తగా ఏమన్నా రాస్తే నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో అవి వర్క్ అవ్వవు. కానీ యాంగులర్ ప్రొవైడ్ చేసిన కొత్త అట్రిబ్యూట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. మన ఓన్‌గా మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఎందుకు? హెచ్‌టీఎంఎల్ అయితే అట్రిబ్యూట్స్ అని ఎందుకనంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఆ ఎలిమెంట్స్‌కి. యాంగులర్‌లో కూడా మనం ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎలా అంటే ఆ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషను ఆ హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్‌ని చేంజ్ చేయడం కానీ, ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టైల్‌ని చేంజ్ చేయడం కానీ, ఇలాంటివి చేసేదే ఇక్కడ డైరెక్టివ్స్ అనమాట. సో, డైరెక్టివ్స్ అనేవి మనకి యాంగులర్‌లో 3 టైప్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్ డైరెక్టివ్స్, అట్రిబ్యూట్ డైరెక్టివ్స్, కాంపోనెంట్ డైరెక్టివ్స్. స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అనేవి ఎందుకు అనంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ యొక్క స్ట్రక్చర్‌ని చేంజ్ చేయడం. స్ట్రక్చర్ అంటే ఏంటి? మనకి హెచ్‌టీఎంఎల్ బ్రౌజర్‌లో ఓపెన్ అయినప్పుడు డామ్ ట్రీ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఒక ట్రీ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవుతుంది. హెచ్‌టీఎంఎల్ ట్యాగు, దాని తర్వాత దానికి చిల్డ్రను, సో, ఇలాగా ఒక ట్రీ అనేది ఫార్మ్ అవుతుంది. హెచ్‌టీఎంఎల్, హెడ్, బాడీ ఇలా ఒక ట్రీ అనేది ఫార్మ్ అవుతుంది కదా! దీన్నే డామ్ అంటాము. ఈ డామ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దీనిలో ఉండే ఎలిమెంట్స్. దాన్ని మోడిఫై చేస్తుంది. మోడిఫై చేయడం అంటే ఏంటి అనంటే ఉన్న ఎలిమెంట్‌ని తీసేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ అలా చేయడానికి యూజ్ అయ్యేయి ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ బాడీ ట్యాగ్ తీసుకున్నాం. ఆ బాడీ ట్యాగ్‌లో మనకొక హెచ్1 ట్యాగ్ ఉంది. సో, ఇప్పుడు మనకొక హెచ్1 ట్యాగ్ ఉంది. హెచ్1 ట్యాగ్ ఇక్కడ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ హెచ్1 ఉంచొచ్చు, తీసేయొచ్చు. హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసే హెచ్‌టీఎంఎల్‌లోనే కోడ్ రాసి మనం ఇక్కడ హెచ్1 ఉండేలా చేయొచ్చు, రిమూవ్ చేసేలా చేయొచ్చు. నార్మల్‌గా అయితే అది జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి కుదురుతుంది. కానీ యాంగులర్‌లో స్ట్రక్చరల్ డైరెక్టివ్స్‌ని యూజ్ చేసి మనం డామ్ ట్రీని మానిప్యులేట్ చేయొచ్చు. యాక్చువల్‌గా అది చేసేది జావాస్క్రిప్ట్‌లో కానీ మనం యాంగులర్‌లో హెచ్‌టీఎంఎల్‌లోనే చేయొచ్చు. అందుకే ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, స్ట్రక్చరల్ డైరెక్టివ్స్‌కి మెయిన్‌గా 3 టైప్స్ ఉన్నాయి. ఎన్‌జీఇఫ్, ఎన్‌జీఫర్, ఎన్‌జీస్విచ్. ఎన్‌జీ ఎన్‌జీఇఫ్ అనేది ఎందుకనంటే మనం జావాస్క్రిప్ట్‌లో ఇఫ్ కండిషన్ అనేది ఎలా అయితే యూజ్ చేస్తామో అలా హెచ్‌టీఎంఎల్‌లో మనం యాంగులర్‌లో ఒక కాంపోనెంట్ హెచ్‌టీఎంఎల్‌లో ఇఫ్ కండిషన్ యూజ్ చేయొచ్చు. అందుకు ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్ అనేది యూజ్ అవుతుంది. ఎన్‌జీఫర్ అనేది ఏంటి అనంటే మనం సిమిలర్‌గా జావాస్క్రిప్ట్‌లో ఫర్ లూప్ అనేది ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే హెచ్‌టీఎంఎల్‌లో కూడా ఫర్ లూప్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్‌గా ఫర్ లూప్ అనేది ఇటరేట్ చేసి మనకి ఒక అర్రే కానీ, ఆబ్జెక్ట్ గానీ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని ఇటరేట్ చేయడానికి ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్‌లో. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్‌లో కాకుండా యాంగులర్‌లో కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఈ ఫర్ లూప్‌ని యూజ్ చేయొచ్చు. సో, దీన్ని బట్ల మనకి ఏమర్థమవుతుందనంటే మనం ఈజీగా హెచ్‌టీఎంఎల్‌లో డైనమిక్‌గా కంటెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఎందుకనంటే ఫర్ లూప్‌లో ఒక అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్ని ఇటరేట్ చేస్తాం. ఆ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ డేటా డైనమిక్‌గా మనకి టైప్ స్క్రిప్ట్‌లో ఉంటుంది. అది మారినప్పుడల్లా మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది మారిపోతుందనమాట. సో, ఎన్‌జీ స్విచ్ అనేది కూడా స్విచ్ కేసు ఉంటుంది కదా! దాన్ని హెచ్‌టీఎంఎల్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి. యాక్చువల్‌గా నేను ఇవన్నిటిని ఒక్కొక్క దాని గురించి సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తాను డైలీ. సో, ఈ వీడియోలో నేను బ్రీఫ్‌గా చెప్తున్నాను అన్నిటి గురించి. నెక్స్టు సపోజ్ ఇప్పుడు నేను ఈ ఎన్‌జీఎఫ్‌కే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను.
ngif అనేది సింపుల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక HTML ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ నేను h1 ట్యాగ్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ హెడ్డింగ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది టైప్ స్క్రిప్ట్ లో ఒక వేరియబుల్ ని బేస్ చేసుకుంది. దాన్ని బట్టి ఆ ఎలిమెంట్ ఉండాలా ఉండకూడదని డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేను షో అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దానికి వాల్యూ ట్రూ అని ఇస్తున్నా. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ నేను షో అనే వాల్యూ ట్రూ ఇస్తే ఇక్కడ h1 అనే ఎలిమెంట్ చూపించాలి. ఇక్కడ షో అనే వాల్యూ ఫాల్స్ అని ఇస్తే ఈ h1 వాల్యూ చూపించకూడదు. అంటే h1 రిమూవ్ చేసేయాలి. అలాంటప్పుడు మనకి యూజ్ అయ్యేదే ఈ ngif అన్నమాట. సో అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఓపెన్ ట్యాగ్ లోపల ట్యాగ్ నేమ్ తర్వాత రాస్తాం. సో ఇప్పుడు మనకి h1 ట్యాగ్. దీని తర్వాతే కదా మనం రాసేది అట్రిబ్యూట్. ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి అంటే ngif. సో మనం డైరెక్ట్ గా ఇలా యూజ్ చేయలేము. ఇక్కడ ముందు స్టార్ అనే ఒక సింబల్ యూజ్ చేసి తర్వాత ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. దీని లోపల మనకి ఇది దేన్ని బేస్ చేసుకుండి ఈ ఎలిమెంట్ కనిపించాలి కనిపించకూడదు అనేది ఆ వేరియబుల్ నేమ్ అనేది అక్కడ ఇవ్వాలి. నేను షో అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ దిస్ ఈజ్ హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ నేను షో అనే వేరియబుల్ ట్రూ ఇచ్చాను కాబట్టి. అదే నేను ఇక్కడ షో అనే వేరియబుల్ ఫాల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆ h1 ఎలిమెంట్ అనేది కనిపించట్లే. ఎందుకు? మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఈ ఎలిమెంట్ ఇక్కడ షో అనే వేరియబుల్ తో బైండ్ చేస్తున్నాం. ఈ షో అనే వేరియబుల్ ట్రూ ఉంటే ఈ ఎలిమెంట్ చూపించమని, లేకపోతే ఈ ఎలిమెంట్ చూపించొద్దని. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఏం చెక్ చేస్తుందనంటే దీనికి పాస్ చేసిన రిజల్ట్ సమ్ వాల్యూ ఉంటే అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇక్కడ మనం నెంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ షో అనే వాల్యూ 5 అని ఇస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా మనకు కనిపించింది. అదే నేను షో అనే వాల్యూ 0 ఇస్తున్నా. ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కనిపించదు. ఎందుకనంటే 0 అనేది ఏంటి? యాక్చువల్ గా 0 అనేది నెంబరు ఫాల్స్ ఇండికేషన్ అన్నమాట. సో అందుకే ఈ ngif లో షో అనే వేరియబుల్ లో మనకి 0 ఉంది. దాని మీనింగ్ ఏంటి? అక్కడ మనకి 0 వస్తుంది. ఇఫ్ కండిషన్ ఎప్పుడు ట్రూ అయినప్పుడే వర్క్ అవుతుంది. 0 అంటే ఇండికేషన్ ఫాల్స్ అన్నమాట. సో అంటే ఇప్పుడు మనకి షో అనే వేరియబుల్ లో 0 ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి అది చూపించట్లే. అదే ఇక్కడ నేను 1 పెడుతున్నా. అప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎంప్టీ స్ట్రింగ్ పెడుతున్నా. సో ఇప్పుడు చూపించట్లే. అంటే ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏంటి? అది కూడా ఫాల్సే. ఇఫ్ కండిషన్ లో ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చినా మనకి ఫాల్స్ కిందే ట్రీట్ చేస్తుంది. సపోజ్ నేను ఒక టెక్స్ట్ రాస్తున్నా. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో ఇలా మనం ఇఫ్ ని యూజ్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు డామ్ ని మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి? డామ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం ఇలాంటిదన్నమాట. అది ngif. అలాగే ngఫర్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే మనం ఫర్ లూప్ ను కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఒక యారేని తీసుకుంటున్నా నేను. ఇక్కడ నేను మూవీస్ అనే ఒక యారే తీసుకుంటున్నా. దీంట్లో 3 మూవీ నేమ్స్ రాస్తున్నా. ఇక్కడ నేను 3 మూవీ నేమ్స్ రాస్తున్నాను. ఆ 3 నేను HTML లో డైనమిక్ గా అప్డేట్ అయ్యేలా ఒక టేబుల్ రాస్తాను. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఆ మూవీస్ అనే యారేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని సార్లు మనకి ఒక టేబుల్లో డేటా అనేది రావాలి. సో ఇప్పుడు మనం టేబుల్లో టిఆర్ ట్యాగ్ రాస్తున్నా. ఈ టిఆర్ ట్యాగ్ లో నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ రాస్తాను. సో మనం యాంగులర్ లో ఈ కస్టమ్ డైరెక్టివ్స్ ని యూజ్ చేయాలి అని అంటే అదే డైరెక్టివ్స్ ని యూజ్ చేయాలంటే స్టార్ అనే సింబల్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ లూప్ ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నాం. సో యాక్చువల్ గా నేను దీని గురించి మళ్ళీ సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్ లో ngఫర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయాలి అంటే
కొటేషన్స్ పెట్టి మనం దేన్ని ఇటరేట్ చేస్తున్నాము దాన్ని ఎలా రాయాలి అని అంటే లెట్ ఎం ఆఫ్ మూవీస్ అని ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మనం ఈ టైప్ స్క్రిప్ట్ లో ఉన్న మూవీస్ అనే యారేని ఇటరేట్ చేస్తున్నాం. సో ఈ ఇటరేట్ అవుతుంది కదా, ఈ ఇటరేట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క మూవీస్ లో ఉండే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఎం అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఈ టిఆర్ అనే లైన్ ఏదైతే ఉందో దాని చిల్డ్రన్ మూవీస్ అనే యారేలో ఎన్నిసార్లు అయితే ఉందో అన్ని సార్లు జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను టీడీలో నార్మల్ గా టెక్స్ట్ ఇవ్వకుండా ఇప్పుడు నేను ఎం అని ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం బైండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ యాంగులర్ లో ఒక వేరియబుల్ ని బైండ్ చేస్తున్నాము అని అంటే ఇక్కడ టెంప్లెట్ స్ట్రింగ్ అని ఇవ్వాలి. అంటే ఎం అని డైరెక్ట్ గా ఇస్తే మనకి స్టాటిక్ అవుతుంది, అంటే ఎం అనే టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అని అంటే 3 rows క్రియేట్ అయినాయి. సో ఈ టేబుల్ కి నేను సమ్ బార్డర్ ఇస్తున్నా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి 3 rows అనేవి క్రియేట్ అయినాయి. ఈ 3 rows ఎలా క్రియేట్ అయినాయి, ఇక్కడ మూవీస్ అనే యారేలో ఎన్ని అయితే ఉంటాయో అన్ని సార్లు లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సపోజ్ నేను ఇంకొక ర్యాండమ్ గా ఏదో ఒక నేమ్ రాస్తున్నా. ఇప్పుడు చూసినట్టయితే మనకి 4 వచ్చినాయి. సో ఇక్కడ ఈ ఎన్జీ పర్ అనేది ఎక్కడైతే రాసామో ఆ ఎలిమెంట్ ఓపెన్ కానించి క్లోజ్ వరకు అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది అనమాట. కానీ దాన్ని ఉండే డేటా మటుకి మనం మారుస్తున్నాం. సో ఇక్కడ నేను ఆ కర్లీ బ్రేసెస్ ఇవ్వకుండా ఎం అని నార్మల్ గా ఇస్తే అక్కడ మనకి ఏమవుతుందంటే ఎం ప్రింట్ అయిపోతుంది, అక్కడ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవ్వదు. సో టైప్ స్క్రిప్ట్ లో ఉన్న వేరియబుల్లే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నట్టుగా ఎస్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎం అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అని అంటే అలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ టిఆర్ అనే ట్యాగ్ ని మూవీస్ అనే యారేలో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని సార్లు రిపీట్ చేస్తున్నా. రిపీట్ చేసి టీడీ అనే ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా, దాంట్లో కంటెంట్ అనేది ఇది పెడుతున్నా. ఇప్పుడు అలా కాకుండా మనం ఈ టిఆర్ అనేది ఒకటే పెడదాం. ఇప్పుడు నేను ఈ ఇటరేషన్ అనేది టిఆర్ ట్యాగ్ లో కాకుండా ఈ టీడీ ట్యాగ్ లో పెడుతున్నా. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు అన్ని ఒక రోలోనే వస్తాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, టిఆర్ అనే ట్యాగ్ ఒకసారే వస్తుంది, కానీ ఆ టిఆర్ ట్యాగ్ లో ఎన్ని కాలమ్స్ రావాలో అని చెప్పేది ఇక్కడ మూవీస్ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు రావాలి అని చెప్తున్నట్టు. సో అందుకు ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుందో అన్నిసార్లు టీడీ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ టీడీ ఎలిమెంట్ క్లోజ్ అయ్యే వరకు ఆ కంటెంట్ అనేది అప్డేట్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇది ఎన్నిసార్లు జరుగుతుందో ప్రతిసారి టీడీ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది, టీడీ ఎలిమెంట్ క్లోజ్ అవుతుంది, దానిలో డేటా అనేది ఆ వేరియబుల్ లో పెడుతున్నాం. ఇది ఎన్జీ ఫర్. నెక్స్ట్ ఎన్జీ స్విచ్ కూడా ఉంది. ఈ స్విచ్ కేస్ అనేది మనం జావా స్క్రిప్ట్ లో ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ HTML లో స్విచ్ కేస్ ని యూజ్ చేయడం. నెక్స్ట్ అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. సో ఈ అట్రిబ్యూట్ డైరెక్టివ్స్ అనేవి ఇక్కడ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఏమో HTML ఎలిమెంట్స్ ని ఉన్న ఎలిమెంట్ ని తీసేయడానికి లేకపోతే లేని ఎలిమెంట్ ని పెట్టడానికి. సో అంటే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ లో ఎలిమెంట్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాం లేకపోతే పెడుతున్నాం. ఈ అట్రిబ్యూట్ డైరెక్టివ్స్ ఏంటి అని అంటే బిహేవియర్ ని లేకపోతే ఎపీరియన్స్ ని మారుస్తాయి. అంటే ఏంటి అని అంటే దాని యొక్క స్టైల్ ని కానీ అంటే స్టైల్ అంటే ఏంటి, విత్ హైట్ మార్జిన్ ప్యాడింగ్ ఇలాంటివన్నీ మార్చడానికి. ఇలా చేయడానికి మనకి యూజ్ అయ్యే ఏంటి అని అంటే ఈ అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. దాంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. అండ్ ఈ 3 టైప్స్ లో Ngclass, Ngstyle, Ngmodel ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ బైండింగ్ గురించి, స్టైల్ బైండింగ్ గురించి, 2-way బైండింగ్ గురించి చెప్పాను. వాటిలాగానే సిమిలర్ గా ఈ క్లాస్ బైండింగ్ ఏదైతే ఉందో
సో, మనం క్లాస్ బైండింగ్ చేయాలంటే ఏం చెప్పాను నేను? స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి క్లాస్ అని చెప్పి మనం ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో క్లాస్ ఇచ్చి అది ఎప్పుడు రావాలో ఆ క్లాస్ అని చెప్పి ఒక కండిషన్ ఇచ్చి అలా చెప్పాను. స్టైల్ కూడా అలాగే స్టైల్ అనే అట్రిబ్యూట్ ఎలా అయితే యూజ్ చేసి స్టైల్ బైండింగ్ చేస్తామో సేమ్ అలానే. స్టైల్ అనే అట్రిబ్యూట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టి నేను స్టైల్ బైండింగ్ గురించి చెప్పాను కదా! సేమ్ అలానే ఈ స్టైల్ కూడా స్టైల్‌ని మోడిఫై చేయడానికి డైనమిక్‌గా, క్లాస్‌ని మోడిఫై చేయడానికి డైనమిక్‌గా క్లాస్. మోడల్ అనేది టూ వే డేటా బైండింగ్ అనమాట. ఇది సేమ్ మోడల్ ఇంతకుముందు చెప్పిందే టూ వే డేటా బైండింగ్‌లో మోడల్ అనేది ఎలా యూజ్ చేస్తామనంటే స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత పారాంథసిస్ పెట్టి మోడల్ అని చెప్తాం. సో, ఇది అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. నెక్స్ట్ కాంపోనెంట్ డైరెక్టివ్స్ అని ఇంకొకటి ఉంది కదా! దీనిలో టైప్స్ ఏమి ఉండవు. కాంపోనెంట్ డైరెక్టివ్ అంటే ఏంటి అనంటే యాక్చువల్‌గా డైరెక్టివ్ అంటే ఏంటి? ఒక HTML ఎలిమెంట్ లోపల యూజ్ చేసే ఒక ప్రాపర్టీ. సో, ఇప్పుడు దీని ప్లేస్‌లో మనం ఒక కాంపోనెంట్ సెలెక్టర్‌ని యూజ్ చేస్తే అదే కాంపోనెంట్ డైరెక్టివ్. అంటే ఇప్పుడు మనకి కాంపోనెంట్ సెలెక్టర్ అంటే ఏంటి? ప్రతి కాంపోనెంట్‌లో ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది కదా! ఆ కాంపోనెంట్ యొక్క HTML‌ని యూజ్ చేయాలి అనంటే మనం ఈ సెలెక్టర్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఈ సెలెక్టర్‌నే మనం ఒక HTML ట్యాగ్‌లో అట్రిబ్యూట్ కింద యూజ్ చేయగలిగితే అదే కాంపోనెంట్ డైరెక్టివ్ అనమాట. సో, దీని గురించి కూడా నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.